చిలకడ దుంపలతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరైతే ఎప్పుడు కూడా టేస్ట్ చేసుండ్రు. ఈ రెసిపీ అయితే అంత బాగుంటుంది. పిల్లలకైతే ఉడకపెట్టిస్తే అస్సలు తినరు కదండి. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనము పండగప్పుడు కూడా బొబ్బట్లు చేస్తాం కదా, చాలా కష్టం కదండి బొబ్బట్లు చేసేదానికి. అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి, అస్సలు బొబ్బట్లు తిన్నట్టే ఉంటుందండోయ్, అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము చిలకడ దుంపలు తీసుకొని నీటికి పైన కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత పైన అనేది చెక్కు తీసేసుకోవాలి. చెక్కు తీసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి. అది కూడా మనము ఉప్పు వాటర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి నీట్గా పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఉప్పు నీటిలో వేసుకులేకపోతే ఐస్ వాటర్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇవి కొద్దిగా రంగు మారిపోతాయి కదా మనం కట్ చేయంగానే. కాబట్టి ఉప్పు నీటిలో అన్నా లేకపోతే ఐస్ వాటర్లో అన్నా వేసుకుని కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నీట్గా కడిగేసుకున్న తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అలాగే మన ఛానల్లో చిలకడ దుంపలతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇందులో ఒక 3/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ అండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. మీకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకొని, చిలకడ దుంప కాస్త స్వీట్గానే ఉంటుంది కాబట్టి స్వీట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక 2 ఇలాచీ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నేనైతే మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు వాటర్కి బదులు పాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. పిండి అనేది కాస్త గట్టిగానే ఉండాలి. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో కొట్టిన బియ్యం పిండి అయినా పర్లేదు, లేదా షాప్లో కొన్న బియ్యం పిండి అయినా పర్లేదండి. ఒక చిటికెడు సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా మిక్సీ కడిగిన వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ లూజుగా ఉండకూడదండి పిండి. మనం ఇడ్లీ పిండి ఎలాగుంటుందో అలాగుంటే సరిపోతుంది. బాగా ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీరు కావాలంటే వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన దోస పెనం పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, స్వీట్ కాబట్టి. ఇప్పుడు చిన్న అట్టులాగా వేసుకోవాలండి. ఎక్కువ మందంగా ఉండకూడదు, అలాగే ఎక్కువ పలచగా ఉండకూడదు. కొద్దిగా దలసరిగానే వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పైన నెయ్యి వేసుకొని మరొక వైపుకి తిప్పుకొని 2 వైపులు కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. చాలా కలర్ఫుల్గా వస్తుంది. బెల్లంతో చేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మట్టుకే దీన్ని ఫ్రై చేసుకోవాలండి, దోశలాగా వేసుకొని. దీనిపైన కొద్దిగా ఇలా మనకు దోశ అనేది కాలిన తర్వాతనే నెయ్యి వేసుకున్నారనుకోని తక్కువ పడుతుందండి, నెయ్యి అనేది ఎక్కువ పట్టదు. అదే మీరు పచ్చిగా ఉండేటప్పుడు పిండి వేశారనుకోని ఎక్కువ నెయ్యి పడుతుందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మీరు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. కానీ నెయ్యితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా హెల్తీగా మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ హెల్తీ రెసిపీకి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.